హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను. అందరు ఎట్లుండబ్బా, మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరందరూ కూడా మంచిగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సిటీలో ఉన్న వాళ్ళకి డే ఎట్లా స్టార్ట్ అవుతుందో తెలియదు, కానీ ఈ పల్లెటూరులో ఉన్న వాళ్ళకి మాత్రం మంచిగా పొద్దుగాల ఈ పిచ్చుకల సౌండ్తోన, ఆ సూర్య కిరణాలతోన డే అయితే మంచి పాజిటివ్ ఎనర్జీతో అయితే స్టార్ట్ అవుతుంది అబ్బా. మాకైతే చాలా మంచి పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ అవుతుంది. పొద్దుగాల ఎవరమంతా కాలం లేచి ఎవరి పనిలో అయితే అది చేసుకుంటాం. ఈరోజు అయితే మా అత్తయ్య మావయ్య వాళ్ళు లేరు, పూలకు పోయినరు. ఇక అందుకే ఇంటి దగ్గర వాళ్ళు లేరు కాబట్టి తొందర లేచి అయితే పనులు చేసుకుంటున్నాం. ఫస్ట్ అయితే పొయ్యిల బూడిద ఎత్తుతున్నాం, వాకిలు అయితే ఉడుస్తున్నా. మా అత్తయ్య మావయ్య ఇంటి దగ్గర ఉంటే నాకు అంత భయం అయితే ఏం కాదు, కానీ వాళ్ళ ఇంటి దగ్గర లేకుంటే అయితే మస్తు భయం అవుతుంది అబ్బా. ఎందుకంటే వచ్చేసరికి గింతే పని చేసిందా అంతే పని చేసిందా అనుకుంటారన్న భయం వేస్తూ ఉంటుంది. అదే వాళ్ళు ఉన్నారనుకో మొత్తం చూస్తారు మనం చేసేది, కాబట్టి ఏమనిపించదు. కానీ సడన్గా బయటికి నుంచి వచ్చాక ఏ పనులు కాకుంటే వచ్చాక ఏమంటారా అన్న భయం అయితే నాలోన మస్తుంటుంది. కానీ వచ్చినాక మా వాళ్ళు ఏమన్నారు, కానీ అదంతా నా భయం అంతే. మా వాకిలి అయితే చాలా పెద్దగా ఉంటుంది. మా వాకిలి ఊడ్చే వరకు చిన్నగా దగ్గర పక్కన ఊరికి కూడా వెళ్ళి రావచ్చు, అట్లుంటుంది మా వాకిలి. ఒకసారి ఏమో పెద్దగా ఉంటే బాగుండు అనిపిస్తుంది, ఇలాంటి టైంలో మాత్రం ఇంత పెద్దగా ఉందా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అంతే, మన సిచ్యువేషన్స్ని బట్టి మనం ఇక మనకు నచ్చినట్టు మాట్లాడుకుంటాం. మన పని మనకు ఉందంటే ఈ పొద్దుగాల వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటే వచ్చే చిరాకైతే ఇంత అంత కాదబ్బా. ఇంకా మా ఇంటికాడ చెట్లు అయితే పూర చూడండి తోకల్లాగా అయిపోయినాయి. రోజు నీళ్ళైతే పోయాను, డే బై డే పోస్తా, అందుకే ఇట్లా అయిపోయినాయి. ఈ ఎండలకు మనమే ఉండలేం, ఈ చెట్లు ఏముంటాయి. కంటిన్యూగా రోజైతే నీళ్ళు పోయాలి. నా ఇంట్లో పని బయట పని కూడా అయిపోతుంది, కానీ మా సిరి గిన్నెలు తోముడు పని మాత్రం అయిపోదు. ఎందుకంటే తోమి ఆ గిన్నెలోనే ముఖం కనిపించాలంటది, అద్దమూలే మెరిసిపోవాలంటది. ఇంకా అట్లా అని చెప్పి గంట సేపు అయితే ఆ గిన్నెలు తోముతుంది. ఇంట్లోకి వచ్చి చూస్తే మా ఇద్దరు బంగారాలు ఇంకా లేవనే లేదు. మా చిన్న బంగారం అంటే లేవలేదు, కానీ మా పెద్ద బంగారానికి కూడా ఇంకా మేలుకోవలేదు, అసలు తెల్లారలేదు. ఇంకా మేము మెయిన్ డోర్ కూడా తెలియలేదు. ఇంకా వాళ్ళు లేస్తేనే తెరవాలి, ఎందుకంటే అది గట్టిగా ఉంటుంది. మా ఆయన లేస్తేనే తెరుస్తాడు. ఇంకా నేను కిచెన్లోకి వచ్చి వంట బండి అంతే నీట్గా చేసుకొని కిచెన్ అయితే నీట్గా చేసుకుంటున్నా. పొద్దుగాల కిచెన్ అంతా ఇట్లా చూస్తే ఎట్లనో ఉంటుంది, కానీ నైట్ టైంలో క్లీన్ చేయాలంటే అసలు టైమే ఉంటలేదబ్బా. మా వాడికి తినబెట్టే వరకనే గంట అవుతుంది, ఇక అదంతా క్లీన్ చేసే టైం ఏడు ఉంటుంది. ఇంకా అందుకే పొద్దున్నే లేచిందాడే గబగబా ఈ పనులన్నీ చేసుకోవాలి. మా ఇంటి పక్కలలో ఇంటి ముందలలో అందరూ ఒకే టైంకి లేస్తాం. అంటే ఒక్కొక్కసారి కొంచెం ఇంకా మేమే ముందు లేస్తాం, వాళ్ళే తర్వాత లేస్తారు. అయినా సరే వాళ్ళ ఇంట్లో పనులు అన్నీ అయిపోతాయి, కానీ మా ఇంట్లో పని అయితే సగం కూడా అయిపోదు. వాళ్ళ ఇంట్లో పని చేసుకొని తిని వాళ్ళ పనులకు కూడా వెళ్ళిపోతారు, కానీ మా వాళ్ళ ఇంట్లో అయితే పనే అవ్వదబ్బా. అసలు ముగ్గురం ఉంటాం, అట్లా అని చెప్పి మేమేం నిదానము చేయము, మళ్ళీ ఊకే అగుడు పడ్డట్టు చేయము. కానీ ప్లేస్ ఎక్కువ ఉన్నందుకో ఎందుకో ఏమో, కానీ మా ఇంట్లో మాత్రం నిదానంగా అయిపోతుంది పని, అంత స్పీడ్ అయితే అవ్వదబ్బా. పక్కింట్లలో మాత్రం చాలా స్పీడ్గా చేసుకుంటారు. అది ఎట్లనో ఏమో, ఒకరోజు వెళ్ళి చూసేసేయాలి. ఇక్కడ నేను కిచెన్ అంతా నీట్గా చేసుకుంటున్నాం. ఇదేదో నైట్ చేసుకుంటే ఇప్పుడు ఈ తిప్పలు ఉండదు కదా అంటారేమో, ఏం చేస్తాం, ఎవరి బాధలు వాళ్ళవి. ఇంక ఈరోజు అయితే రొట్టెలు చేసే బాధ లేదు, అందుకే కొంచెం నిదానమే చేసుకుంటున్నా. అంత టెన్షన్ అయితే లేదబ్బా, ఎందుకంటే ముందు రోజే మా అత్తమ్మ వెళ్తుందని మాకు చెప్పింది. ఇంకా అందుకే మేమైతే దోశకైతే నానేసిన. ఇక ఈరోజు రొట్టెలు అయితే చేసే పని అయితే లేదు, ఎందుకంటే ఆ రొట్టెలు చేస్తే ఒకటి మంచిగా వస్తుంది, ఒకటి పోతూ ఉంటుంది. ఇంకా అందుకే అవి చేయడానికి కరెక్ట్ రాదు కాబట్టి వచ్చే పని ఏమో జరసేపట్లేదు, రాని పని రాజుల పని అన్నట్టుగా ఆ పని అసలు అవ్వనే అవ్వదు. ఇంకా అందుకే ఇక్కడ చట్నీ కోసం అయితే పల్లీలు అయితే వేయించుతున్నా. ఫ్రిడ్జ్ తెరిచి చూసి పచ్చికాయలు ఉన్నాయా అని చూస్తే మాత్రం డుల్లా ఏమీ లేవు, ఫ్రిడ్జ్ అంతా ఖాళీ. ఈరోజైతే సాటర్డే, అందుకే ఏమీ లేవు ఇంట్లో. రేపైతే సండే, అంగడి కాబట్టి అన్నీ తీసుకొస్తుంది, ఫ్రిడ్జ్ అయితే నిండిపోతుంది. అందుకే పచ్చికాయలు లేవని చెప్పి మా సిరిని పక్కింటికి పంపిస్తే తనైతే అర్ధ గంటకైతే వచ్చింది. తను వచ్చేలోపు నేను మా తోటలో ఉన్న కాయలు అయితే దింపిన, కానీ మా తోటలో కూడా లేవు ఎక్కువ, ఇంకా పక్క తోటలో ఉన్నాయి, కానీ అక్కడికి వెళ్ళేంతసేపు టైం లేదని చెప్పి పక్కింటికి వెళ్ళి ఇక పచ్చికాయలు అయితే తీసుకొచ్చింది. వాటితో నేనైతే చట్నీ చేస్తున్నా. కరివేపాకు కోసం వచ్చి మా వాళ్ళు ఏం చేస్తున్నారా అని చూస్తే మా సిరి బ్రష్ చేస్తూ ఉంటే మా వాడు చూడండి తన ఒళ్ళో పడుకొని మంచిగా తిరిగ్గా ముచ్చట్లయితే చెప్తున్నాడు. పొద్దుగాల వ్యూ మస్తు ఉంది కదా. అదేందో ఏమో కరివేపాకు 3 సార్లు వస్తా, కానీ అప్పుడు గుర్తుండదు. పొయ్యి మీద పోపు పెట్టినాక మాత్రమే గుర్తొస్తుంది. ఇంకా మళ్ళీ దెబ్బ వచ్చి దింపుకొని చూసేవరకు ఆడ మొత్తం పోపు అంతా మాడిపోతుంది. దెబ్బ దింపుతూ ఉంటే మంటనే ఇరిగింది, కానీ ఇంకా ఆ పని అయితే తొందరగా కాలేదబ్బా. ఇంకా తొందరగా పని అయితే చేసుకున్నా. అప్పటిలోపే మా అత్తయ్య మామయ్య వాళ్ళైతే వచ్చిండ్రు.
వాళ్ళొచ్చేసరికి మా పనంతా అయిపోయింది. ఇంక హమ్మయ్య అనిపిచ్చింది. ఎందుకంటే పని కాలేదనుకో ఏమన్నా అంటారేమన్నా అంటే కాదో తెలియని భయంలేండి. ఇంక వాళ్ళొచ్చేసరికి ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. మా కన్నయ్య కూడా మంచిగా లేసి పాలు కూడా తాగేసిండు. ఇంక అంతా హ్యాపీగా జరిగిపోయింది. మా అత్తమ్మ వచ్చి అయితే బట్టలు ఉతుకుతుంది. ఎంత ఈ వాషింగ్ మిషన్ తెచ్చుకున్నా సరే ఈ బట్టలని ఉతుకుడైతే తప్పట్లేదబ్బా. ఎందుకంటే ఆ వాషింగ్ మిషన్లో అట్లే వేస్తే మా వాళ్ళ బట్టలు అయితే మైలపోతలేవు. బ్రష్ కొట్టి వేయాల్సి వస్తుంది. ఇంకా బ్రష్ కొట్టుడు ఎందుకని చెప్పి మా అత్తమ్మ డైరెక్ట్ పిండేస్తూ ఉంది. ఇంకా వీలున్నప్పుడు వింటుంది, వీలైనప్పుడు వాషింగ్ మిషన్లో వేస్తూ ఉన్నాం. మా కన్నయ్య వెళ్ళి మా అత్తమ్మ మీదనే నీళ్ళు పడతా ఉండు. ఇంకా వాడు ఆడుకుంటున్నప్పుడే తినిపిద్దామని చెప్పి వాడి కోసం అయితే దోశ అయితే వేసి తీసుకెళ్తున్నా. కిచెన్ అంతా నీట్గా ఉన్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర చిన్న మరక పడ్డదనుకో ఆ మరక మీదనే ఉంటుంది ఇక పానం అంతా. అదంతా నీట్గా చేసేసరికి ఇంకా మనసైతే ఊరుకోదబ్బా నాకైతే. మా వాడి కోసం అయితే దోశ వేసుకొని వెళ్తున్నా. వాడికి తినిపించడం కూడా అయిపోయింది. ఇంకా వాడికైతే స్నానం చేయించి వాడిని రెడీ చేసి బుక్స్ ముంగలేసి కొంచెం చదువుకోరా అని చెప్తే చదవని తల్లి అన్నట్టుగా చదువుతూనే లేడు. ఆయన పెద్ద పెద్దోళ్ళకి చదువు ఉండను ఆయన అని అన్ని ఏర్పాట్లు చేసి చెప్తేనే చదవడు. అట్లాంటి వాడు మా వాడికి ఇంత తల్లేదు ఇంకేం చదువుతలేండి. అట్లా అని చెప్పి అంత క్యాజువల్గా కూడా తీసుకోవద్దు. ఇక వాడికైతే ఒక బుక్ ముంగలేసి చదువుకున్నా అన్న అని చెప్తే లేదంట. అన్ని బుక్కులు చూసుకొని ముంగలేసుకొని అయితే బొమ్మలు చూసుకుంటా కూర్చుంటాడంట. ఇంకా మా సిరి అయితే బట్టలన్నీ ఆరేస్తూ ఉంది పాపం. అన్నీ పీకి పీకి ముంగలేసుకోవడం, కానీ ఒక్క ముక్క కూడా అందులో ఏది చక్కగా రాదు. మా వాడికి అమ్మ అనడానికే సరిగ్గా లేదు. ఇంకా అవేం పలుకుతారులేండి. అమ్మలు అంతే పాజిటివ్గా ఒకసారి చెప్తారు పిల్లల గురించి, అప్పుడు మళ్ళీ నెగిటివ్గా ఇంకోసారి చెప్తారు. మనం నెగిటివ్ మాట్లాడితే ఓకే, కానీ పక్కన వాళ్ళు ఎవరైనా నెగిటివ్ మాట్లాడితే ఎక్కలని కోపం వచ్చేస్తుంది. ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ ఉంది అంటే చాలు ఇంకా మా డ్యూటీ రోజు ఇదే. ఇంకా మా కన్నయ్య అయితే మంచిగా వండుకున్నాడు, అందుకే మేమైతే పూలు అల్లుతున్నాం. ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ ఉంటే ఎప్పుడు ఈ పూలు అల్లుడే ఉంటుంది. ఎందుకంటే మా ఊళ్ళో అల్లేవాడు కూడా లేకుతారు కాబట్టి, మా అత్తమ్మ పూలు అమ్ముతుంది కాబట్టి మేమే అల్లుకోవాలి ఇంకా టైం పెట్టుకొని దానికి. ఇంకా సగం పూలు అయితే అయిపోయినాయి. మధ్యలో ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాం. ఇంకా మా వాడికైతే వాటర్ మిలన్ తినిపిద్దామని చెప్పి తినిపిస్తున్నాం. బ్రేక్ అంటే ఏదో అక్కడిక్కడ తిరగడం కాదు, ఇంట్లో పనులు చేసుకోవడమే ఆ బ్రేక్ అన్నమాట. ఇంకా పువ్వులు లేకుంటే మా ఇంట్లో ఏం పని లేకుంటుంది, కానీ ఈ పువ్వులు ఉంటే మాత్రం ఇంకా పూల పనే ఉంటుంది. ఇంకా కొంచెం పెళ్ళిళ్ళ టైంలో మాత్రం ఇట్లా పూల బాగా పోయినప్పుడు ఇక మాకైతే ఈ పని తప్పదు. ఇంకా మా వాడైతే వాటర్ మిలన్ తింటాడంట, చేతులు అయితే పైకి వేస్తూ ఉన్నాడు. ఇంక ఇంట్లోకి వచ్చి చూస్తే ఇల్లంతా పూలే. ఇంకా కిచెన్ అయితే మొత్తం అంతా అట్లా అయిపోయింది. ఇంకా దాన్ని అయితే నీట్గా అంతా క్లీన్ చేసుకోవాలి. ఇంకా మా అన్ని బయటకు తీసి మా వాడిని బయట కూర్చోబెట్టిన. ఇల్లంతా క్లీన్ చేసుకున్నాక వచ్చే ఫీలింగ్ అయితే ఇంత అంతా కాదబ్బా. నాకైతే మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. మరి నాలా ఎవరైనా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. ఇంకొకటేసారి మా వాడికి కూడా పక్కనే వాడికి తినడానికి అయితే రెడీ చేస్తున్నా. ఇంకా మళ్ళీ తర్వాతకి ఇంకా అన్నానికి అయిపోయాయి. నేను పూల మీద కూర్చున్నాను, వాడికైతే తినబెట్టడానికి టైం ఉండదు. ఇంకా అందుకే మొత్తం ఇల్లంతా నీట్గా చేసుకున్నాక అమ్మయ్య అని ప్రశాంతంగా కూర్చొని వాడికైతే రెడీ చేస్తున్నాం. ఇంకా కొన్నే పూలు ఉన్నాయి, ఎక్కువైతే లేవు. ఇక మా వాడైతే వచ్చి చూడంగానే లేడు కూర్చోబెట్టిన దగ్గర, అక్కడ పోయి వాళ్ళైతే తిప్పుతున్నాడు. ఈ మధ్య మేము ఏం చేసేసి అది చేస్తా అంటాడు. ఇంకా మేము వెళ్ళి వాళ్ళు తిప్పడం చూస్తాడు. ఇక వాడు కూడా ఎవరు లేనప్పుడు పోయి వాళ్ళు తిప్పుతాడు, మొత్తం వాటర్ అంతా వేస్ట్ చేస్తాడు. మా మామయ్య వచ్చేమో ట్యాంక్లో నీళ్ళు అంత తొందరగా ఇట్లా అయిపోతున్నాయి అంటాడు. ఇక మా వాడు ఇట్లా ట్యాప్ తిప్పుతున్నాడు అని చెప్పకుండా ఈ ఎండలకు ఆవిరైపోతున్నాయి అని అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇట్లా ట్యాప్ తిప్పి నీళ్ళు వేస్ట్ చేసిందని తెలిసిందనుకో ఇక మా పని అంతే. ఇంకా పూలైతే అల్లడానికి నేనైతే కూర్చుంటున్నా. పూలు అల్లడం నాకైతే బాగానే ఇష్టం, కానీ రెగ్యులర్గా అదే డ్యూటీ చేయాలంటే మాత్రం ఎవరికి నచ్చదులేండి. ఇంకా జాంకాయలు అన్నది చూస్తున్నాం, ఎందుకంటే మా మామయ్య పొద్దున్నే జాంకాయలు కాసినాయి తెంపుకోండి అని చెప్పిండు. కానీ వెళ్ళి చూస్తే మాత్రం ఒక జాంకాయ కూడా కాయలేదు. కాసినాయి కానీ ఏవి పలకలేవు, ఇంకా పండు అయితే కాలేవు. ఇంకా అట్లా అని చెప్పి మా సిరి అయితే మొత్తం దొలాడుతూ ఉంది, కానీ అక్కడ ఏ కాయలు లేవు. మా వాడి డ్యూటీ అయితే ఒకటే, ఇంకా మేము కనిపించకపోయేసరికి వాళ్ళు తిప్పడమని. ఇంకా చీకటి అయితే అయ్యింది, అయినా మా పూలు అయితే ఒడవలేవు. పూలు లేకుంటే ఏ పని లేకుంటుంది, అప్పుడేమో బోర్ వస్తుంది. ఇలాంటి పూలు ఉన్నప్పుడు ఇంకా పెళ్ళిళ్ళ టైంలో కాబట్టి చేసుకోక తప్పదు. చీకటి అయితే అయిపోయింది. ఇంకా మా అత్తమ్మ ఇంటికే రాలేదు. మా సిరేకి అయితే
మా సిరి అయితే మా కన్నయ్యని ఉయ్యాలలో కూర్చోబెట్టుకొని తినిపిస్తూ ఉంది. ఫైనల్గా మా పూలు అయితే అయిపోయినాయి. మా అత్తయ్య మామయ్య కూడా వచ్చారు. మా అత్తయ్య అయితే మా కన్నయ్యని పక్కింటికి తీసుకెళ్ళి వాడికైతే తినిపిస్తుంది. మా మామయ్య అయితే మామిడికాయలు తీసుకొచ్చిండబ్బా. ఇంకా నేను వాటిని అయితే కోసుకొని తిని కొద్దిసేపు తిరిగి పడుకున్నాం. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతే.